అందరికీ అస్సలం వాలేకుమ్. అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. నేను పనిచేసే హౌస్ అయితే ఇది. ఫస్ట్ వాళ్ళ ఎంట్రీలో అయితే ఇలా ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ చేసుకున్నారు. ఓకే, ఇలా డెకరేషన్ చేసుకొని ఇక్కడ వెల్కమ్ అనే బోర్డు అయితే పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అయితే ఇలా సెట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా వీళ్ళైతే ఫొటోస్ ఎక్కువగా పెట్టుకోరు, ఇలా ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేసుకుంటారు. ఓకే, ఇంకా లోపల ఎలా ఉందో చూసేద్దాము. ఎంట్రీలోనే లెబ్నాన్ అని పెట్టుకున్నారు, ఎందుకంటే వీళ్ళు లెబ్నాన్స్, అందుకనేసి లెబ్నాన్ అనేసి ఫోటో అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇంకెక్కడ వచ్చేసి కరెంటుకి సంబంధించినది అయితే ఇక్కడ ఉంది. ల్యాండ్ లైన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దానికి సంబంధించి ఇది ల్యాండ్ ఫోన్ అయితే చిన్నపిల్లలు కదా పగలు కొట్టేశారు. ఎంట్రన్స్లోనే ఇలా ఫ్లవరు వాళ్ళకి సంబంధించినటువన్నీ ఇలా అయితే నేను కూడా కనిపిస్తున్నాను. పని చేసి అయితే సో టైర్డ్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఇలా మిర్రర్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు. మిర్రర్ అంతా షూట్ చేసేదానికైతే చూస్తున్నాను. ఓకే, మిర్రర్ ఇట్లా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఎంట్రీలోకి వచ్చేసి ఇది పెద్ద హాల్ అండి. ఇది ఒక హాల్, ఈ చెక్కకు ఇది హాల్ అండి. ఒక చెక్కకు వచ్చేసి 400 KDs అయితే రెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా వీళ్ళు డెకరేషన్ చేసుకున్నారు. చూడండి, ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇలా టీవీ కూడా ఉంది. టీవీని అయితే హాల్లో ఇలా సెట్ చేసుకున్నారు. ఇలా అయితే మిర్రర్ సెట్ చేసుకున్నారు. ఇది డైనింగ్ టేబుల్ అండి. ఇది ఎక్స్ట్రా తినడం కోసం వాళ్ళు డైనింగ్ టేబుల్ వాడకుండా ఇదైతే మధ్యలో పెట్టుకొని తింటారు. ఇలా చైర్స్ ఉంటాయి. ఇలా వాచ్ ఉంది. ఈ వాచ్ అయితే కుక్కు కుక్కు అని అరుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ అండి. మనకు ఏ రకం కాఫీ కావాలన్నా అన్నీ అయితే ఇన్సైడ్ అయితే ఉంటాయి. ఇప్పుడు అయితే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఆపేస్తారు. ఇది కూడా ల్యాండ్ లైనే. ఇదైతే విండో అండి. బయట ప్రదేశం ఎలా ఉంది కాలు పీల్చుకోవడం కోసం ఒక్కొక్క రూమ్కి అయితే ఒక్కొక్క కిటికీ అయితే ఉండదు. ఇలా ఉంది సోఫా. ఇదైతే హెయిర్ అండి. ఆక్సిజన్ అయితే వదులుతుంది, బ్యాడ్ కాల్ని అయితే తీసుకుంటుంది ఆక్సిజన్ అయితే. ఇది క్లీన్ చేసేదండి. ఓకే, దీన్ని క్లీన్ చేసుకునే దానికైతే ఉపయోగిస్తారు. సిగరెట్ పొగ పాడు అయితే దీంతో అయితే తొందరగా వచ్చేస్తుంది. ఎలా అంటే మనము ఇలా అంటే కన్నా సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా సౌండ్ వచ్చి ఇక్కడ నుంచి మనకు ఏదేదో ఉందో అంతా క్లీన్ చేసేస్తుంది. ఓకే, దీనికి ఛార్జింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇవి హాలీ ఆడుకునే బొమ్మలండి. ఇదైతే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి దీన్ని పెట్టుకున్నారు. దీని గురించి అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. అదైతే ఒక చెక్కకి మిషన్ కంట్రోల్ అయితే ఉంటుంది. అదైతే ఏసీ ఫ్రెండ్స్. ఒక చెక్కకు ఒక ఏసీ ఉంటుంది. ఈ ఇంట్లో కెమెరా కూడా ఉండదు ఫ్రెండ్స్. పైన డెకరేషన్ అయితే ఇలా చేశారు. ఇది సెంటర్ ఏసీ అండి. దీంట్లో మూడు అండ్ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సెంటర్ ఏసీ. ఇక్కడ కెమెరా కూడా ఉంది. నేను షూట్ చేయడం వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్నపిల్లల రూమ్ అండి. ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి అయితే కాబెట్టు 3 ఆడపిల్లలు అయితే ఇక్కడ ఉంటారు. ఫస్ట్ వన్ అయితే పెద్ద పాపకు, సెకండ్ పెద్ద పాపకు, చిన్న పాపకు ఇక్కడ హ్యాంగిల్స్లో తగిలించే బట్టలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా అయితే కిటికీ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే విండో. వీళ్ళ కోసం ఇది ఒక టేబుల్. వాళ్ళకి కావాల్సినవి ఏంటేంటివని ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డస్ట్బిన్ అయితే ఉంటుంది. దాన్ని ఇక్కడ జిబాలా అంటారు. ఇవి 2 వాళ్ళ బెడ్రూమ్స్ ఫ్రెండ్స్. అంటే నేను వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు కాబట్టి అన్నీ తీసేసి వాష్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఆన్ కాస్ట్, సిటీ స్టార్, సెంటర్ పాయింట్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ ఇంకా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అది సిటీ స్టార్ అయితే కనిపిస్తుంది.
లైట్గా. ఓకే, విండోని అయితే క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ విండోకి డెకరేషన్ అయితే ఇలా ఉంది. ఇది పిల్లోల రూమ్ కాబట్టి ఇలా సెట్ చేశారు. ఇక్కడ 3 అమ్మాయిలు అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హీటర్ అండి. చలి ఎక్కువ అయిపోతే దీన్ని ఆన్ చేసుకున్నాం అనుకో, దీన్ని ఇది వేడిగా ఉంటుంది. ఓకే, దీంట్లో చిన్నపిల్లడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దీంట్లో అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా పడేస్తా అంటే ఇవి చిన్నపిల్లడికి సంబంధించిన బొమ్మలు. ఓకే, ఇది ఆలీ సైకిల్. ఇది 4వ అమ్మాయి సైకిల్, ఇది 3వ అమ్మాయి సైకిల్. ఈ స్టాండ్ వచ్చేసి బట్టలు ఆరేసేదానికంటే ఇప్పుడైతే బట్టలు ఆరేస్తాను. నెక్స్ట్ పెద్ద అమ్మాయి రూమ్ అండి. ఇది బెడ్లన్నీ రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఈ అమ్మాయి ఇక్కడ తను వెయిట్లెస్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఈ మిషన్ అయితే తనకుంది. తన బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ విండో అయితే ఇలా సెట్ చేశారు, ప్లెయిన్ సాదాగా. ఓకే, తన కోసం లైట్ అండి, నైట్లో లైట్గా ఉంటే బాగుంటుందని తను సెట్ చేసుకుంది. తన క్యాబెట్ అండి, తన బట్టలు పెట్టుకోవడానికి ఈ క్యాబెట్. ఓకే, ఈ రూమ్ ఇద్దే ఫ్రెండ్స్. ఇంకైతే హమాం చూసేద్దాం. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ పెట్టారు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి చాటల్లాగా ఉండే దీంట్లో డెకరేషన్ అయితే చేసుకున్నారు. ఇంకా బాత్రూమ్ ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే క్లీన్ చేశాను నీట్గా, అందుకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇవైతే బట్టలు ఉతికేస్తా ఫ్రెండ్స్. బాత్రూమ్ ఎంట్రీ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక వాషింగ్ మిషను. ఇది పైన బట్టలు ఉతికేసిన తర్వాత డ్రై అయ్యే మిషను. ఆటోమేటిక్ మిషన్ అండి ఇది, అదే ఉతికేస్తుంది. ఇది ఆటోమేటిక్ దండి, అదే ఆరిపోతాయి. ఇక్కడ టిష్యూ పెట్టుకోవటానికి. ఇది చెడిపోయింది ఫ్రెండ్స్ బాత్రూమ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చెట్లు పువ్వులు అన్నీ బాత్రూంలో డెకరేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా. ఓకే, ఇలా ఉంది ఫ్రెండ్స్ వీళ్ళ బాత్రూమ్. ఓకే, ఇంకా మనము పేస్ట్లు సబ్బులు అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు ఫ్రెండ్స్. కావలసిన వస్తువులన్నీ ఇక్కడైతే ఉంటాయి. మొన్న నేను ఒక షాప్లో చూపించా కదా, ఇలాంటివి ఇక్కడ సెట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంకా స్నానం చేసినాక ఇంకేమేమి కావాలో వాళ్ళకి ఇవి స్నానం చేసిన తర్వాత యూజ్ చేసేటివి. ఈ 2 వచ్చి వాషింగ్ మిషన్లు. ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. దీని లోపలైతే వాళ్ళు స్నానం చేస్తారు, దానికోసం సంబంధించేటివి. ఓకే, ఇక్కడ స్నానం చేసినప్పుడు బయటకి వాటర్ రాకుండా దీంతో వాళ్ళు ఫిల్ చేశారు ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది కదా, వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాటర్ అనేటివి బయటకు రాకుండా ఇలా గ్లాసెస్తో మూసేసుకున్నారు. క్లియర్గా లేదు. ఇలా ఫ్రెండ్స్ ఒక బాత్రూమ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మామ బాబా రూమ్ అండి. ఇది వాళ్ళ బెడ్రూము. ఇది వాళ్ళ బెడ్రూమ్ని ఇలా అయితే సెట్ చేసుకున్నారు. ఓకే, ఇవి చిన్న బాబు బట్టలు అయితే ఈ క్యాబెట్లో పెట్టారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళకు చిన్న ఫ్రిడ్జ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు లేరు కాబట్టి మొత్తం ఎంటీగా ఉంది, లేకంటే జ్యూస్లన్నీ ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ లైట్ వేస్తాను, లైట్ తక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఒక కిటికీ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అది చిన్నపిల్లని బెడ్, ఇది వాళ్ళ బెడ్. ఇక్కడ ఒక క్యాబెట్, ఇక్కడ వైఫై ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ సైడ్ వచ్చేసి మామ పెట్టుకుంటుంది బట్టలు, ఆ సైడ్ వచ్చేసి బాబావి. అది వచ్చేసి తెలుసు కదా ఫ్రెండ్స్, అది లాకరు. లాకర్ అంటే దాంట్లో డబ్బులు పెట్టి లాక్ చేసుకుంటే పిన్ అయితే వస్తుంది. దాన్ని టచ్ చేసి రాంగ్ నొక్కినా కూడా అదైతే అరవటం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా డెకరేషన్ కోసం ఫ్లవర్స్ పెట్టుకున్నారు.
నెక్స్ట్ ఇక్కడ కూడా బాబా బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళ రూమ్ని వీళ్ళు ఇలా డెకరేషన్ చేసుకున్నారు. ఇక్కడైతే ఏ కెమెరా కూడా లేదు ఫ్రెండ్స్. ఇది ఆక్సిజన్ ఫ్రెండ్స్. దీనికైతే చాలా సామాన్లు అయితే ఉన్నాయి. ఇది కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ అయితే పెడతారు కదా, ఆక్సిజను అలాంటిది ఇది. ఓకే, అంతే ఫ్రెండ్స్. ఇలా బెడ్రూమ్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అయింది. ఇక్కడైతే ఒక బాత్రూము, అక్కడ పిల్లల రూము, ఇది హాలు. ఇది ఇంకొక బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఈ బాత్రూమ్ అయితే ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నాము. ఇది అక్కడ ఫుల్ అయిపోతే ఇక్కడ ఎప్పుడైనా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మిర్రరు, ఇక్కడ ఒక బాత్రూమ్. ఇది వచ్చేసి నేను మిషన్ అండి, దుమ్ముతో సహా లాగుతుంది. ఇది ఒక మిషను. ఇది మనం ఐరన్ చేసుకోవడానికి, ఇది ఆటోమేటిక్గా బట్టలు ఆరిపోతుంది ఫ్రెండ్స్. అవన్నీ అయితే నేను ఇక్కడ స్టోర్ చేశాను. ఈ బాత్రూమ్ ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి ఇలా ఈ బాత్రూమ్ని అయితే సెట్ చేసేసారు ఫ్రెండ్స్. ఈ బాత్రూమ్ని ఎవరు యూజ్ చేయరు కాబట్టి ఇలా ఉంది. బయట హెయిర్ గాల్ అంతా పోయడానికి కోసం అలా సెట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఇంటిలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ కలర్ అయితే మా మామ యూజ్ చేస్తుంది. దీంట్లో ఆయిల్ వేసి క్యాండిల్ వెలిగిస్తే కన్నా, ఆయిల్ వేసి క్యాండిల్ వెలిగిస్తే మంచి వాసన అయితే వస్తుంది, అలాంటిది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ పైన కూడా ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ చేశారు. అది వచ్చేసి హాట్ వాటర్ వచ్చేదానికి. ఓకే, ఇంకొచ్చేసి ఇది అదే ఫ్రెండ్స్, మిల్టన్ వాటరు కూల్గా హాట్గా వచ్చేదానికి. ఇది మైక్రోవేవ్ ఫ్రెండ్స్. ఇది పెద్ద ఫ్రిడ్జ్ అండి. ఇది పెద్ద ఫ్రిడ్జ్. ప్రస్తుతానికైతే ఎంటీగా ఉంది, ఎక్కువ లేవు. ఓకే, ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్, నెక్స్ట్ అయితే ఇలా ఉండే ఫ్రెండ్స్. ఇవి మెడిసిన్స్. ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఎంటీగానే ఉంది, వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అన్నీ ఖాళీ చేసేసారు ఫ్రెండ్స్. ఇది పెద్ద అంటే పెద్ద ఫ్రిడ్జ్. ఇది నెక్స్ట్ స్టవ్ అండి. స్టవ్ ఇలా ఉంది. దీనిపైన చెడ్డగాలంతా వెళ్ళిపోవడానికి స్మెల్, దీన్ని అయితే ఇలా అరేంజ్ చేసేసారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సీసా అండి. వాళ్ళు ఎక్కువగా తాగుతారు ఇక్కడ, అరబ్బీ వాళ్ళు కానీ ఇక్కడ కానీ. ఇది సీసా అండి. ఇంకా మసాలా డబ్బాలన్నీ ఇక్కడ ఫిక్స్ చేసుకుంది. ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి ఫిష్, చేప అవన్నీ ఒకరోజు నేను సిటీ స్టార్లో చూపించాను కదా, అది. ఇది ఇలా ఉంది. గంటెలన్నీ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే పాత్రలు దోమేసి ఇక్కడ పెట్టేస్తే ఇవి నీళ్ళు వడిగి ఇక్కడ కింద పడిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పాత్రలు కడిగి ఇక్కడ పెట్టుకుంటే నీళ్ళన్నీ కడిగి ఇలా వచ్చేస్తాయి ఇక్కడికి. ఇక్కడ వాళ్ళు టీ తాగడం కోసం పెట్టుకునే కప్పులు, కాఫీలు అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు తినటం కోసం అన్నం గిన్నెలు అవన్నీ ఇక్కడ ఉంటాయి. అది కుక్కర్ అండి. ఇక్కడ వచ్చేసి పాల డబ్బా అవన్నీ అన్నీ ఖాళీ చేసేసారు, ఏం లేవు. ఇక్కడ మసాలా డబ్బాలు ఫ్రెండ్స్. మా మేడం నీట్గా పెట్టుకునేసింది. ఇక్కడేం నేనే సర్దలేదు, తనే పెట్టేసుకున్నది. ఇక్కడ సిలిండరు, రైస్ అండి. ఇక్కడ సిలిండరు, రైసు. ఇక్కడ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అవన్నీ వేసుకునేదానికి ఫ్రెండ్స్. ఇక్కడ మిక్సీలు, గ్రైండర్లు అవన్నీ పెట్టుకున్నారు. ఇక్కడైతే యూజ్ చేసేసింటే ఆయిల్ అవన్నీ పెట్టుకునేది మా మేడము. ఇక్కడ వచ్చేసి కాఫీకి సంబంధించిన వస్తువులు దంచుకోవడానికి, జ్యూస్వి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్పూన్స్ అవన్నీ మా మేడం సెట్ చేసుకునింది. స్పూన్స్
కత్తెలు ఇవన్నీ ఇక్కడ సెట్ చేసుకునేది మా మేడము. ఇక్కడ మొత్తం మనం యూస్ చేసేసింది మనకు కావాల్సిన వస్తువులు, చెత్తబుట్టి ఫ్రెండ్స్. ఇది లాస్ట్. ఇక్కడ టీ కాఫీ ఇచ్చేదానికి ప్లేట్స్, ఇక్కడ కూడా బిషన్లే ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా సెట్ చేసుకుంది ఫ్రెండ్స్ మా మేడము. ఇక్కడ ఆయిల్ ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్. ఇక్కడ కూడా కెమెరా అయితే ఉంది.